శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ శివోహమండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహావిష్ణువు తొలి మానవ అవతారం. శ్రీ మహావిష్ణువు అన్ని యుగాలలోనూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు అనేక అవతారాలు ఎత్తాడు. వాటన్నింటిలోనూ దశావతారాలు ప్రముఖమైనవి. ఈ దశావతారాల్లో 5వ అవతారం వామన అవతారం. విష్ణుమూర్తి మొదటి మానవ అవతారం వామనుడు. భద్రపద శుక్ల పక్షంలో శ్రవణ నక్షత్రయుక్త ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువు వామనుడిగా అతిథి గర్భమున ఉద్భవించాడు. నేడు వామన జయంతి సందర్భంగా వామనావతారం విశిష్టతను మరొకసారి స్మరించుకుని తనిద్దాం. ప్రహ్లాదుని కుమారుడైన వైరోచనుడు కుమారుడు, ప్రహ్లాదుని మనవడు అయిన బలి చక్రవర్తిని అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువు ఈ వామన అవతారం ఎత్తాడు. బలి చక్రవర్తి విశ్వజిత్ అనే యాగము చేయడం ద్వారా, బ్రాహ్మణులకు దానాలు చేయడం ద్వారా అమిత శక్తివంతుడైన దేవేంద్రునిపై దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు. దేవతలంతా చెల్లాచెదురైపోయారు. దేవతల తల్లి అయిన అదితి తన భర్త కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి తన పుత్రుల దీనస్థితిని వివరించింది. బాధపడుతుంది. బలి చక్రవర్తియే ఇంద్రలోకములోని భోగభాగ్యాలన్నింటినీ అనుభవిస్తూ దేవతలకు ఏ సౌకర్యాలు లేకుండా చేస్తున్నాడని మొరపెట్టుకుంది. అప్పుడు కశ్యపుడు భార్యతో నారాయణుని పూజించమని పయోభక్షము అనే వ్రతాన్ని ఉపదేశిస్తాడు. ఆ వ్రత ఫలితంగా భాద్రపద శుద్ధ ద్వాదశి రోజు మధ్యాహ్నం వామన రూపంలో విష్ణువు అతిథి గర్భంలో జన్మిస్తాడు. బలి చక్రవర్తి అణచివేసే అవకాశం గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. 3 అడుగులు దానం అడిగిన వామనుడు బలి చక్రవర్తి ఒకసారి విశ్వమేధ యాగాన్ని తలపెట్టాడని తెలుస్తుంది. బలిని అనగదొక్కేందుకు ఇదే సరియైన అదునుగా భావిస్తాడు విష్ణుమూర్తి. ఎవరైనా సరే తన దగ్గరకు వచ్చి ఏది అడిగినా లేదనకుండా దానమిచ్చే స్వభావం బలి చక్రవర్తి. అందులోనూ బ్రాహ్మణులు వచ్చి అడిగితే అడిగినవన్నీ ఇవ్వడం ఆయన బలహీనత. అది గ్రహించిన వామన రూపంలో జన్మించిన విష్ణుమూర్తి బలి చక్రవర్తి యజ్ఞశాలకు వెళ్ళాడు. బలి చక్రవర్తి ఆ వామనుని సాదరంగా ఆహ్వానిస్తాడు. సకల మర్యాదలు చేస్తాడు. ఆర్ఘ్యపాద్యాదులను సమర్పించి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు వామనుడు తనకు యాగం చేసుకునేందుకు 3 అడుగుల నేల కావాలని కోరుతాడు. అందుకు బలి చక్రవర్తి సంతోషంగా అంగీకరిస్తాడు. దానం కోరి వచ్చినవాడు వామన రూపంలో ఉన్న రాక్షస విరోధి అయిన శ్రీ మహావిష్ణువు అని అక్కడ ఉన్న రాక్షసులు గురువు శుక్రాచార్యుడు గ్రహిస్తాడు. వెంటనే శుక్రాచార్యుడు బలిని పిలిచి వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని, అతనికి ఏమి దానం చేయవద్దని, ఇక్కడ నుంచి పంపివేయమని సలహా ఇస్తాడు. అందుకు బలి చక్రవర్తి తానేమి చేయలేనని దానమిస్తానని చెప్పి వెంటనే తన ప్రాణాలపై వ్యామోహముతో ఆ దానం చేయనని పలకలేనని అంటాడు. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటానని, ఆ మాటను వెనుకకు తీసుకోనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. అందుకు ఆగ్రహించిన శుక్రాచార్యుడు తన మాట వినకపోతే శీఘ్రకాలంలోనే రాజ్యభ్రష్టుడు అవుతావని చెప్పి వెళ్ళిపోతాడు. అనంతరం బలి చక్రవర్తి వామనుని పాదాలు కడిగి ఆ నీరును తల మీద చల్లుకుంటాడు. వామనుడు కోరిన మేరకు 3 అడుగుల దానమిస్తున్నానని ప్రకటిస్తూ కలశంతో తన చేతి మీదుగా వామనుని చేతిలో నీళ్లు పోస్తుంటాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడతాడు. ఇది గ్రహించిన వామనుడు అక్కడున్న దర్భపుల్లతో రంధ్రాన్ని పొడవుగా శుక్రాచార్యుడు తన 2 కళ్ళలో ఒక కన్ను కోల్పోతాడు. దానం స్వీకరించిన వామనుడు కొద్దిగా పెరుగుతూ యావత్ బ్రహ్మాండమంతా ఆక్రమించేస్తాడు. ఒక పాదం అడుగు
భూమి మీద వేసి, రెండవ పాదం అడుగు ఆకాశం మీద వేసి, మూడవ పాదం ఎక్కడ వేయాలని బలిచక్రవర్తిని అడుగుతాడు. అప్పుడు బలి, ఇక నా దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేదు. మీ మూడవ అడుగు నా నెత్తి మీద వెయ్యి పురుషోత్తమ అంటాడు. వామనుడు తన మూడో పాదాన్ని బలి నెత్తిని మీద వేసి అధ పాతాళానికి తొక్కేస్తాడు. అయితే బలిదాన గుణానికి సంతోషపడి శ్రీ మహావిష్ణువు ప్రతి సంవత్సరం అతను కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేట్టు వరమిస్తాడు. ఇప్పటికీ కేరళలో ఓనం పండుగను బలి రాక కోసం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వామన జయంతి నాడు వైష్ణవ ఆలయాలకు వెళ్ళి శ్రీ మహావిష్ణువును పూజిస్తే శుభప్రదం, మంగళకరం, జయప్రదం. 3 అడుగులతో ఈ లోకంలో జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడు అని పేరు. ఆ త్రివిక్రముని పేరు మీద చాలా ఆలయాలు ఉన్నాయి. కంచిలో ఉన్న ఉలగలంద పెరుమాళ్ ఆలయం, ఖజారుహోలో ఉన్న వామన ఆలయం వీటిలో ప్రముఖమైనది. ఇవే కాకుండా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ తదితర చోట్ల కూడా వామనుడి ఆలయాలు అనేకం ఉన్నాయి. వామనుడి కోరికలోని ఆంతర్యం ఏమిటి? బలిచక్రవర్తి వామనుడు 3 అడుగులు భూమి కావాలని కోరడంలోని ఆంతర్యాన్ని నేటి తరానికి అన్వయించి చూస్తే వామనుడు కోరిన 3 అడుగులు సత్వ రజో తమో గుణాలని, అవి సృష్టి స్థితి లయలను సూచిస్తాయని అంటారు. ఇక బలి తల మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అణిచివేయడమే. తనంత గొప్పవారు లేరనే దురహంకారంతో ఇంద్రలోకాన్ని ఆక్రమించి అందరికీ ఇబ్బందులు కలిగించిన బలిచక్రవర్తిని అణిచివేయడంలో ఆంతర్యం. దురహంకారంతో విర్రవీగేవారికి ఎన్నటికైనా అధోగతి తప్పదని తెలియజేయడమే శ్రీ మహావిష్ణువు వామన జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువులు కొలిచిన వారు కూడా తమలో ఉన్న ఎటువంటి అహంకారాన్ని అయినా జయిస్తారు, ఈ ఇతి బాధల నుంచి విముక్తి పొందుతారని మన ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. పెద్దల విశ్వాసం కూడా.